అందరికీ నమస్కారం. విజేతగా ఎదగాలంటే అనే అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, విజేత అనే పదాన్ని సాధారణ పరిభాషలో ఆటలు, గేమ్సు లేదా ఏదైనా ఒక రంగంలో నైపుణ్యము, పట్టుదల, తన ప్రతిభ పాటబాలతోటి విజయాన్ని సాధించిన వారిని విజేతలు అని అంటారు. అయితే విజేతలు అనేటటువంటి వారిని మనము క్రీడారంగము, ఆటలు, మిగతా ఏ రంగంలోనైనా పోటీ విషయంలో తీసుకోవచ్చు. వ్యాపార రంగంలో పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలను అధిగమించి ఉన్నత స్థాయిగా ఉన్నతమైనటువంటి వ్యాపారవేత్తగా ఎదగటం కూడా విజేతగా చెప్పుకుంటాం. ఇక పోటీ పరీక్షలలో చక్కగా రాణించి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందటాన్ని కూడా మనం విజేతగానే చెప్పుకుంటాం. ఇలా చూసుకున్నట్లయితే ప్రతి రంగంలో కూడా మనకు విజేతలు అనేటటువంటి పదాన్ని వాడొచ్చు. విజేత అంటే నథింగ్ బట్ హీఈస్ ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ ది విన్నర్ ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్. ఈ విధంగా మనం చూసినట్లయితే విజేత అనేటటువంటి వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి అని ప్రముఖులు పరిశోధనలు చేసి వివరించడం జరిగింది. విజేతకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే సంతృప్తికరమైనటువంటి జీవితం జీవించటం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి బాబా ఆమ్టే మాటల్లో చెప్పాలంటే వారిద్దరూ కలలు కనండి, కష్టపడటానికి మీరు ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా వెనుకాడకుండా కలలు సాధించే వరకు కష్టపడండి. అయితే సంతృప్తికరమైన జీవితం జీవిస్తూ మీరు కష్టపడటానికి ప్రయత్నం చేయాలి అని చెప్తారు వాళ్ళిరువురు. దాదాపుగా వారిరువురి భావన ఈ విషయంలో ఒకే విధంగా మనకు కనిపిస్తుంది. అయితే సక్సెస్ఫుల్ పర్సన్ సక్సెస్ సాధించాలంటే అతనికి ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే మీరు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా జీవించటము, ద మోస్ట్ సాటిస్ఫాక్టరబుల్ లైఫ్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా వాళ్ళు చెప్తారు. మనము ఏవో ఉన్నాయి కానీ అది ఒకటి ఉంటే బాగుండు అనేటటువంటిది ఆ చిన్న స్పార్క్ కూడా మన అసంతృప్తికి దారి తీస్తుంది. అసంతృప్తి ఎప్పుడైతే మనలో ఏర్పడుతుందో మనం సాధించాలనుకున్న విజయానికి అది ప్రధాన ప్రతిబంధకంగా మారుతుంది. ఇక రెండో విషయానికి వస్తే పుస్తకాలు బాగా చదువుతూ ఉండాలి. విజేత అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ పుస్తకాలు చదివి ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త, ధనవంతుడైనటువంటి వారెన్ బఫెట్ మాటలు చూసినట్లయితే ఆయన అంటాడు, నేను రోజుకు 500 పేజీలు పుస్తకం ఖచ్చితంగా చదువుతాను. నా ఎన్ని పనులున్నా సరే నేను చదువును మాత్రం వైలేట్ చేయను అంటాడు. ఇంకా మన దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి ముఖేష్ అంబానీ కానివ్వండి, గౌతమ్ అదానీ కానివ్వండి, వీళ్ళని ఎవరిని తీసుకున్నా సరే వీళ్ళంతా కూడా పుస్తకాలు చదువుతూనే ఉంటారు. మనం అనుకుంటాం మనం చేసే పనులలో మనకు టైం దొరకట్లేదు పుస్తకం చదవటానికని. మరి అంత గొప్ప పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు దే క్రియేట్ దేర్ ఓన్ టైమ్ ఫర్ రీడింగ్ ద బుక్స్. సో దట్స్ వై దే ఆర్ రీడింగ్ బుక్స్ ఎవ్రీ డే. పుస్తకం చదవడంలో మనకు అనేక విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా మనం ఒక కొత్త వ్యక్తిని కలుసుకున్న వాళ్ళం అవుతాము. మహాత్మా గాంధీ అందుకే అంటాడు, ఒక కొత్త పుస్తకం చదివినప్పుడు ఒక కొత్త ఫ్రెండును మనం మంచి ఫ్రెండును పొందినట్టుగా మనకు భావించవచ్చు అని. అయితే ఎక్కువ పుస్తక పఠనం చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువ సక్సెస్ఫుల్ పర్సన్స్గా, ఎక్కువ విజేతలుగా మనకు కనిపిస్తారు. ఇక మూడో విషయానికి వచ్చే వరకు మన లక్ష్యాలు అనేటటువంటివి నిర్దిష్టంగా స్పెసిఫిక్గా ఉండాలి, ఉన్నతమైనవి అయి ఉండాలి. అసలు లక్ష్యాలు మనము నిర్దేశించుకునేటప్పుడు ఎలా ఉండాలంటే ఒక సామెత చెప్పినట్టు, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అని. నిజమండి. మనం చిన్న వాటి కోసం లక్ష్యాలు నిర్దేశించుకోవటం, చిన్న వాటిలలో విజేతగా రాణించడం అనేది మనకెక్కడ గుర్తింపును తేదు.
మనం ఏదైనా సరే కష్టమైనటువంటి లక్ష్యాలను నిర్దేశించుకొని దాంట్లో మనం గట్టిగా కృషి చేసినట్లయితే మనం సక్సెస్ఫుల్ పర్సన్స్‌గా లేకుంటే విన్నర్స్‌గా మనం రాణించగలుగుతాము. చాలా మందికి మనం మోడల్‌గా ఉండగలుగుతాం. కాబట్టి మన లక్ష్యాలనేవి నిర్దిష్టమై ఉండాలి. చాలా ఉన్నతమైనవిగా ఉండాలి. ఇక ఫోర్త్ పాయింట్‌కొచ్చే వరకు ఫోర్త్ వన్ ఏమిటంటే బంధాలు పెంపొందించుకునే వ్యక్తి మాత్రమే సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. బంధాలు అనేటటువంటివి చాలా గొప్పనైనటువంటివండి. కుటుంబాలలో ఉండే వ్యక్తులతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి. మంచి ప్రేమ అనురాగాలు కలిగి ఉండాలి. ఇరుగు పొరుగు వారితో మంచి ప్రేమ అనురాగాలు కలిగి ఉండాలి. తర్వాత మనము ఒక ఉన్నతమైనటువంటి వ్యాపారవేత్తలమో, పారిశ్రామికవేత్తలమో లేకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ మనకు ఉందనుకోండి. మన దగ్గర పనిచేసే వాళ్ళ మీద కూడా మనము మంచి సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవాలి. ఉదాహరణకు రతన్ టాటా తాజ్ హోటల్ మీద బాంబేలో ఉగ్రదాడి జరిగినప్పుడు 80 కుటుంబాల వాళ్ళు చాలా మంది చనిపోయారు. 80 కుటుంబాల వాళ్ళు చాలా ఇబ్బందులకు లోనయ్యి అలా ఉంటే రతన్ టాటా ఈ 80 మంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించాడు. వాళ్ళల్లో ఒక సభ్యుడిగా వాళ్ళతో పాటు కూర్చొని కొన్ని రోజులు వాళ్ళ సొంత మనిషిగా ఆయన గడపటం జరిగింది. ఇంకా పూణేలో ఒక మాజీ సైనిక ఉద్యోగి ఉన్నతాధికారి కరోనా రోజుల్లో అస్వస్థతగా ఉంటే ఆయన స్వస్థపడే వరకు ఈయన దాదాపుగా ఒక ఇంట్లో మనిషిలాగా కేర్ తీసుకున్నాడు. ఇది బంధాలు ఏ విధంగా మనము ఇతర వ్యక్తులతో రిలేషన్స్ మెయింటైన్ చేయొచ్చో మనకు తెలియజేస్తుంది. విజేత అనేవాడు ప్రతి వ్యక్తితో కూడా మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండాలి. ఉన్నప్పుడే అతన్ని దేంట్లోనైనా సక్సెస్ సాధించగలడు. ఇక ఫిఫ్త్ పాయింట్‌కొచ్చే వరకు నిద్ర అనేది చాలా ముఖ్యమండి వ్యక్తికి. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రాణికి 24 గంటలే ఉంటుంది ఒకరోజు. 24 గంటల్లో 8 గంటలు నిద్రకు కేటాయించేటటువంటిది ప్రకృతి మనకు ఇచ్చినటువంటి నియమం. అయితే 8 గంటలు ఎప్పుడైతే మనం స్వచ్ఛంగా మంచి ఆరోగ్యవంతమైనటువంటి నిద్రపోతామో, గాఢ నిద్రపోతామో ఆ నిద్రలోనే మన బాడీ మొత్తం ఏ కణాలైతే దెబ్బతిన్నాయో, ఏ ఏ భాగమైతే అలసటకు లోనైందో, లేకుంటే ఏ కండరం అయితే, లేకుంటే ఏ నరం అయితే, ఏ భాగం అయితే ఇబ్బందికి లోనైందో అది తిరిగి పునరుజ్జీవనం చెంది మామూలు స్థితికొచ్చి మళ్ళీ తిరిగి శక్తితో పని చేయటానికి మనల్ని ముందుకు నడిపిస్తుంది. విజేత తన లక్ష్యాలను సాధించాలంటే సక్రమమైనటువంటి నిద్ర వాడికి అవసరము. ఆ నిద్రపోయేటటువంటి మైండు దేన్నైనా ఈజీగా రిసీవ్ చేసుకొని, ప్రిజర్వ్ చేసుకొని జ్ఞాపక శక్తిని పెంచుతుంది. నిద్రలేమి వలన మనకు ఒత్తిడి పెరుగుతుంది. అసంబద్ధత, అన్‌ఈజీనెస్ పెరుగుతుంది. ఇక నిద్ర లేకపోతే మైండ్ కాన్సంట్రేషన్, జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. కాబట్టి మంచి నిద్రపోవటం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక సిక్స్త్ పాయింట్‌కొచ్చే వరకు ఎప్పుడు చేసే పని అప్పుడు చేయాలి. ఇప్పుడు చేసే పని ఇప్పుడు చేసినట్లయితే మనము ఏది సాధించాలనుకుంటామో అది సాధించుకోవటానికి చక్కనైనటువంటి మార్గం ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక పని చేయాలనుకుంటే ఒక సిస్టమాటిక్ ప్లానింగ్ లేకుంటే ఒక సిస్టమాటిక్ టైం టేబుల్‌ను మనం ఏర్పాటు చేసుకొని, ఆ టైం టేబుల్ ప్రకారం గనక మనం ఏ పని చేయటంలోనైనా మనం కృషి చేయగలిగితే మనం గొప్ప విజేతలుగా ముందుకు సాగగలుగుతాం. కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి పనికి ఖచ్చితంగా మనం ఒక మంచి ప్రణాళికను రూపొందించుకొని ఆ ప్రణాళిక ప్రకారం వర్క్ చేయాలి. ఇక ఏడో పాయింట్ ఏమిటంటే శరీరానికి తగినటువంటి వ్యాయామం ఉండాలి. వ్యాయామం లేకుంటే శరీరము బలహీన పడిపోతుంది. ఖచ్చితంగా మనం ఒక టయాన్ని కేటాయించి ఆ టైములో ప్రతిరోజు నీకు వీలు పడినప్పుడు ఉదయం కానీ, సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో శారీరక వ్యాయామాన్ని ఇవ్వండి. కనీసం నడవాలి. ప్రకృతిలో కొంచెం సేపు తిరగాలి. చక్కగా వ్యాయామం చేసినప్పుడు మనకేమవుతుందంటే మన బాడీ, మన మైండ్
రెండు కూడా సమైక్యంగా వర్క్ చేస్తాయి. అంటే బ్యాలెన్స్‌గా వర్క్ చేయటానికి మైండ్‌లో ఉన్నటువంటి స్పార్క్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి మనకు చక్కటి రక్త ప్రసరణ, చక్కటి శ్వాస, చక్కటి ఆరోగ్యము లభిస్తుంది. అంటే చక్కటి మానసిక ఆరోగ్యము, చక్కటి శారీరక ఆరోగ్యము లభిస్తుంది. చక్కటి సంబంధాలు కూడా ఏర్పరచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక 8వ పాయింట్‌కొచ్చే వరకు మనకు విశ్రాంతి అనేది ముఖ్యం. కంప్లీట్‌గా రొటీన్‌గా ఒకే పని చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి బాగా బోర్ కొట్టేస్తుంది. కాబట్టి మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. ఎప్పుడైతే మనం విశ్రాంతి తీసుకుంటామో, ఆ విశ్రాంతి తీసుకునే టైంలో మన బాడీ కొంత రెస్ట్‌కు గురై, ఆ రెస్ట్ తర్వాత తిరిగి మళ్ళీ ఎంతో ఉత్సాహంతో ఆ పనిని ప్రారంభించటానికి, ఆ విధంగా ఏ రంగంలోనైనా విజేతగా రాణించటానికి మనకు వీలు పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పనిలో విశ్రాంతి అనేటటువంటిది అవసరం. ఆ తర్వాత పాయింట్ చూసినట్లయితే మనము కొన్ని సార్లు ఒక పని చేసేటప్పుడు మనం దాంట్లో విఫలం కావచ్చు. ఆ వైఫల్యంలో నుంచే మనము విజేతలుగా ఎదగటానికి మార్గం సుగమం చేసుకోవాలి. అంటే దీని అర్థం ఏమిటంటే మనకు ఏదైతే మనము సక్సెస్ సాధించలేకపోయామో దానికి గల కారణాలన్నిటిని వన్ బై వన్ ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఎక్కడ తప్పు చేశాము? ఎందువలన మనము విజేతలు కాలేకపోయాము అని. వాటిని రెక్టిఫై చేసుకున్నట్టయితే మనం గొప్ప విజేతలుగా ముందుకు రాగలుగుతాం. ఇక చివరి పాయింట్ ఏమిటంటే టైం మేనేజ్మెంట్, సమయ పాలన అంటాం. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రఖ్యాత వ్యక్తులను ఎవరిని చూసినా కూడా ఉన్నటువంటి టయాన్ని వేస్ట్ చేయకుండా ఆ టయాన్ని క్రమ పద్ధతిగా ఏ టైంలో ఏ పని చేయాలనేటటువంటి టైం మేనేజ్మెంట్ ద్వారా వాళ్ళు ఏ రంగంలోనైనా సరే సక్సెస్ సాధించగలిగారు. మీరు చూడండి, ఒక గొప్ప క్రీడాకారుని తీసుకుంటే ఒక స్పెసిఫిక్ టైంలో ట్రైనింగ్ తీసుకోవాలి, ఒక స్పెసిఫిక్ టైంలో వ్యాయామం చేయాలి, ఒక స్పెసిఫిక్ టైంలో పోటీ పడాలి. ఇలా దే హ్యావ్ దేర్ ఓన్ ప్లానింగ్. కాబట్టి ఉన్న సమయం అందరికీ ఒకటే అయినప్పటికీ ఆ సమయాన్ని కరెక్ట్‌గా మేనేజ్ చేసుకున్న వాళ్ళే విజేతలయ్యారు. ఆ విధంగా విజేతలైనటువంటి వాళ్ళే మనం గొప్పగా విజేతలని చెప్పుకుంటాం. అయితే చదువులో కానీ, వ్యాపారంలో కానీ, క్రీడల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ, ఎందులోనైనా సరే, ఏ రంగంలోనైనా సరే, చివరికి ఉద్యోగంలో కూడా నువ్వు సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఎదగాలంటే అందరూ చేసినట్టు కాకుండా నువ్వు డిఫరెంట్‌గా కష్టపడాలి, డిఫరెంట్‌గా చెయ్యాలి. దానికి ఈ పైన చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటివి. ఈ లక్షణాలన్నిటిని మనం గనక పాటించగలిగితే ఏ రంగంలోనైనా ఉన్నతులుగా ఫస్ట్ ప్లేస్‌లో నిలబడి మనమందరము విజేతలుగా కొనియాడబడతాము. మీ అందరికీ నా ధన్యవాదాలు. థాంక్ యూ.